హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చైనా పర్యటన సిపిఐ నివేదిక అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చైనా పర్యటన సిపిఐ నివేదిక. ఇక వినండి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సిపిసి దాని ఆహ్వానం మేరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పాండా ఆయన నేతృత్వంలో 12 మందితో కూడిన బృందం డిసెంబర్లో చైనా వెళ్ళింది. 8 రోజుల పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్, హునాన్ ప్రావిన్సులోని చాంగ్షా, షావుషాతో వాటితో పాటు షాంఘైను సిపిఐ సభ్యులు సందర్శించారు. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశాలు: 2 దేశాల రాజకీయ ఆర్థిక పరిస్థితులపై సమాచారం, ఆలోచనలు పంచుకోవటం, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా ఇంటర్నేషనల్ సోషలిజం దాని భవిష్యత్తుపై చర్చలు జరపటం. ప్రధానంగా రాజకీయ పరిస్థితి పరిశీలిస్తే సిపిఐ ప్రతినిధులు బీజింగ్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సిపిసి అంతర్జాతీయ విభాగాధిపతి, అంతర్జాతీయ విభాగం దక్షిణాసియా బ్యూరోతో అనేకసార్లు భేటీ అయ్యారు. భారత్ చైనా మధ్య సంబంధాల మెరుగుదలపై అంతర్జాతీయ విభాగం హర్షం వ్యక్తం చేసింది. చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయాలు, వాణిజ్య సంబంధాలను స్మరించుకుంది. అమెరికా నేతృత్వ నాటో కారణంగా పెరుగుతున్న సామ్రాజ్యవాద ఆధిపత్యం కారణంగా విశ్వవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో ప్రపంచ శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, పుంజుకుంటున్న చైనా, భారత వంటి ఆర్థిక శక్తుల పాత్ర కీలకమైంది. ఘర్షణలు, యుద్ధాల కంటే దౌత్యానికి, చర్చలకు ప్రాధాన్యత అవసరమైంది. భారత్ చైనా కలిసికట్టుగా పురోగతి సాధించాలని సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆశించాయి. పరస్పరం పోటీ పడే దేశాలుగా కాకుండా భాగస్వామ్య దేశాలుగా భారత్ చైనా వర్ధిల్లాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆకాంక్షించింది. చైనా, భారత్ మధ్య ఘర్షణ గురించి సామ్రాజ్యవాదులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది. భారతీయులను చైనా ప్రజలు ఆదరిస్తారంటూ ఠాకూర్, డాక్టర్ కొట్నిస్తో వారి బంధాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా గుర్తు చేసింది. భారతీయ సినిమాలు, వారి రుచులంటే చైనీయులు ఇష్టపడతారని తెలిపింది. పరస్పరం ప్రయోజనకరంగా 2 దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికపరమైన సహజ బంధం ఉన్నది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న 2 ప్రధాన ట్రెండ్ల గురించి తెలుసుకోవటం అవసరం. అందులో ఒకటి అమెరికా నిరంతరాయంగా ఘర్షణలను రెచ్చగొడుతుండటం, యుద్ధాలు చేయిస్తుండటం కాగా, మరొకటి చైనా, భారత వంటి దేశాల నాయకత్వంలో శాంతి, సుస్థిరత నెలకొల్పే లక్ష్యంగా సాగుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 5 ప్రధాన అంశాలను గుర్తించింది. దేశ ఆర్థికాభివృద్ధి పురోగమించటం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకత్వాన్ని పటిష్టంగా ఉంచుకోవాలి. పేదరికం నిర్మూలన, దశాబ్దంలో 100 మిలియన్ల మందికి పైగా పేదరికం నుంచి బయటకు రాగలగటంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా శతవార్షికోత్సవం నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాం. మార్క్సిజం సైద్ధాంతిక ఆవిష్కరణ, సోషలిజంలోకి చైనా వ్యక్తిత్వాన్ని చొప్పించేలా మార్క్సిస్ట్ పిడివాదాన్ని నివారించడం, చైనా వ్యక్తిత్వాలతో సోషలిజం పురోగమించడం,
పార్టీ వన్నె తగ్గకుండా విమర్శలు, ఆత్మవిమర్శల ప్రక్రియను కొనసాగించడం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో అవినీతికి తావు లేకుండా చేయడం, రాజకీయాల్లో మతవాద శక్తులు పుంజుకోవటం ప్రమాదకరమని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మతవాద రాజకీయాలు పురోగమించడం వల్ల కులం, మతం, వర్గం పేరిట సామాజిక విభజన జరుగుతుందని అన్నారు. పేదరికం, నిరుద్యోగం, అరాకొరా ఉద్యోగాలు వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని రాజకీయ స్థాయిలో మతాంశాల వైపునకు మళ్లిస్తూ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు భారత్లో ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సామాజిక స్థాయిలో అసమాన ఆర్థికాభివృద్ధి, దాని సృష్టికి విధానాన్ని తేవడాన్ని ప్రస్తావించారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత, ఉద్యోగ అవకాశాల కల్పన అటువంటి ప్రాథమిక అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాడుతున్నట్లు తెలిపారు. ఇక ఆర్థిక పరిస్థితి, దాని విషయంగా ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలుగా చైనా, భారత్ ఉన్నాయి. దీంతో సామాజికాభివృద్ధి బాధ్యత రెండు దేశాలపై ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 300 మంది ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు. భారత్లో వలస పాలన, చైనాలో రాచరికాల చరిత్ర, భూస్వామ్య వలసవాద పాలనల వల్ల రెండు దేశాలది పోరాట చరిత్రేనని చెప్పవచ్చు. ఈ దేశాల నిర్మాణానికి నాయకులు ఎంతో కష్టపడ్డారని భారత్, చైనా చరిత్ర చెబుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణలో ఉండే ఆర్థిక వ్యవస్థ ద్వారా శిఖరాలను అధిరోహించేందుకు నెహ్రూ నాయకత్వంలో మిశ్రమ ఆర్థిక విధానాలను భారత్ అనుసరించింది. చైనా మాత్రం సంప్రదాయ సోషలిజం మార్గంలో నడిచింది. రెండు దేశాలు అరాకొరా పారిశ్రామికీకరణ, వ్యవసాయ సంపద లేక ఒత్తిళ్లకు లోనయ్యాయి. సంపద సృష్టి కోసం పారిశ్రామికీకరణకు చైనా, భారత్ ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే చైనా దూకుడు ప్రదర్శించి 10 ఏళ్లలో గణనీయమైన పురోగతి సాధించింది. వ్యవసాయంపై ఆధారపడే దేశం ఆ స్థాయి నుంచి పరిశ్రమల రాజ్యంగా మారిపోయింది. ఉత్పత్తి రంగంలో రాణించగలిగింది. తొలుత లఘు పరిశ్రమలపై దృష్టి పెట్టింది. అయితే నష్టాలను ఎదుర్కొంది. ఆహార దిగుమతులు పడిపోయాయి. వనరులను చైనా నష్టపోయింది. ఈ పరిస్థితులు చైనాలో కరువుకు దారితీశాయి. మరోవైపు భారత్ ఆచితూచి అడుగులు వేసింది. పిఎస్యులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, లఘు ప్రైవేటు రంగం నేతృత్వ ఇంక్రిమెంటల్ పారిశ్రామికీకరణ పద్ధతిలో ముందుకెళ్ళింది. సాంస్కృతిక విప్లవం అనంతరం 1978లో చైనాలో పెట్టుబడులు పెట్టే విధంగా డెంగ్ షియాపింగ్ ద్వారాలు తెరిచిన తరువాత చైనా, భారత్ గణాంకాలను గమనిస్తే వ్యత్యాసం కనిపిస్తుంది. మావోయిస్టు ప్రణాళికలను అనుసరించడం వల్ల తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేకపోయిందని, పారిశ్రామికీకరణ సాధించిన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చైనా వెనుకబడిందని, ఆసియాలోని కొత్త పారిశ్రామిక శక్తులు జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, తైవాన్, హాంకాంగ్ వాటికంటే వెనుకంజలో చైనా ఉందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 11వ కేంద్ర కమిటీ 3వ ప్లేనరీ తేల్చింది. దీని తరువాత చైనా ఆర్థిక పరంగా అనేక సంస్కరణలు చేపట్టింది. భారత విషయానికొస్తే 1991లో చెల్లింపుల సంక్షోభం తరువాత భారత ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. ఆర్థిక సహాయానికి బదులుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పెట్టిన షరతులకు భారత ప్రభుత్వం అంగీకరించింది. వాషింగ్టన్ షరతులు కొన్ని పాక్షికంగానూ ఒప్పుకుంది. 1980 నుంచి 2023 వరకు భారత్, చైనా మొత్తం జీడిపి నామినల్గా జీడిపి $1 బిలియన్ మనం గమనిస్తే చైనా, భారత్ 1980, 1990, 2000, 2010, 2020, 2023 ఇలా గనక మనం వీటిని గమనిస్తూ పోతే చైనా 1980లో 191.15, 1990లో 360.86, 2000లో 1211.35, 2010లో 6087.2, 2020లో 14687.7, 2023లో 17794.80గా
జీడిపి బిలియన్ డాలర్లో ఉండగా, ఇక భారత్ విషయానికి వస్తే 1980లో 186.33, 1990లో 320.98, 2000లో 468.4, 2010లో 1675.6, 2020లో 2674.85, 2023లో 3549.92. మరి ఈ రెంట్ నిష్పత్తిని మనం పరిశీలిస్తే 1980లో 1.03, 1990లో 1.12, 2000లో 2.59, 2010లో 3.63, 2020లో 5.49, 2023లో 5.01. ఆ విధంగా ఉండి ఇక 1980 సంవత్సరం నుండి 2023 వరకు భారత్ చైనా పర్ క్యాపిటా జీడిపి నామినల్ని మనం పరిశీలిస్తే జీడిపి బిలియన్ డాలర్లలో 1980, 1990, 2000, 2010, 2020, 2023 ఆ కాలాల్లో చూస్తే చైనా 1980లో 195 బిలియన్ డాలర్లు కాగా, 1990లో 318, 2959, 2010లో 4550, 2020లో 10,409, 2023లో 12,614 బిలియన్ డాలర్లతో చైనా ఉండగా, ఇక భారత్ విషయానికి వస్తే 1980లో 267 బిలియన్ డాలర్లు, 1990లో 369 డాలర్లు, 2000లో 442 బిలియన్ డాలర్లు, 2010లో 1351 బిలియన్ డాలర్లు కాగా, 2020లో 1916 బిలియన్ డాలర్లు కాగా, 2023లో 2485 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇక నిష్పత్తి పరంగా చూస్తే మరి 1980లో 0.73, 1990లో 0.86, 2000లో 2.17, 2010లో 3.37, 2020లో 5.43, 2023లో 5.08 జీడిపి బిలియన్ డాలర్లో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక జీడిపి వార్షిక వృద్ధి రేట్లు పర్సెంట్లో చూస్తే చైనా భారత్ల విషయంలో 1980, 89, 1990, 99, 2009, 2010, 2019 అట్లా సగటును కూడా మనం పరిశీలిస్తే చైనా విషయానికి వస్తే 1980, 89 మధ్య చైనా వార్షిక వృద్ధి రేటు 9.74, 1990 నుంచి 1999 దాకా చైనా వృద్ధి రేటు 10%, 2000 నుంచి 2009 ఆ మధ్యకాలంలో 10.35%, 2010 నుంచి 2019 వరకు చైనా జీడిపి వార్షిక వృద్ధి రేటు 7.677. ఇట్లా సగటు చైనా వృద్ధి రేటు 9.44 కాగా, ఇక భారత్ విషయానికి వస్తే జీడిపి వార్షిక వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయంటే భారత్ 1980 నుంచి 89 దాకా 5.69, 1990 నుంచి 99 దాకా 5.77, 2000 నుంచి 2009 మధ్య 6.28, 2010, 19 మధ్య 6.63. ఈ విధంగా చైనా సగటు 9.44 ఉంటే భారత సగటు 6.01. వాస్తవానికి 1980 గణాంకాలను గమనిస్తే చైనా కంటే భారత్ ముందంజలో ఉంది. కానీ ప్రస్తుతం పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు పెద్దది. భారతీయ కార్మికుడి కంటే 5 రెట్లు అధిక ఆదాయాన్ని చైనా కార్మికుడు పొందుతున్నాడు. 1980 నుంచి 2019 మధ్య కాలంలో సగటు జీడిపి వృద్ధి రేట్లతో వ్యత్యాసం 3.43% ఉండగా, 1980లో దాదాపు ఒకటే స్థాయిలో జీడిపి ఉండగా, ప్రస్తుతం భారత్ కంటే 5 రెట్లు పెద్దదిగా చైనా ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇక భారత్ చైనా ఆర్థిక వ్యవస్థల ఆధారంగా జీడిపి వాటా ఉపాధి మధ్య పోలికలను మనం పరిశీలిస్తే భారత్ చైనాల మధ్య ప్రాథమిక రంగం జీడిపి వాటా ఉపాధి వాటా భారత్లో 16%, అట్లానే ఉపాధి వాటా అయితే 54%. ఈ ప్రాథమిక రంగాలు ఏమిటంటే వ్యవసాయ రంగం, అనుబంధ పనులు అన్నమాట. అదే చైనా విషయంగా చూస్తే జీడిపి వాటా చైనాలో జీడిపి వాటా వ్యవసాయం అనుబంధ పనుల్లో 7%,
ఉపాధి వాటాలో 22% ఉన్నాయి. ఇక మనం ద్వితీయ రంగంగా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంగా భారత్ జీడిపి వాటా, ఉపాధి వాటా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంగా భారత్లో 25% జీడిపి వాటా ఉంటే, ఉపాధి వాటా కూడా 25% ఉంటే, ఇక చైనా విషయంగా మనం పరిశీలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా జీడిపిలో 38% చైనా మ్యానుఫ్యాక్చరింగ్ వాటా ఉంటే, ఉపాధి వాటా 29% ఉండటం మనం గమనించవచ్చు. ఆ విధంగా మనం ఈ అంశాలను పరిశీలిస్తూ ముందుకు గమనించాల్సిన విషయం మనం గమనించవచ్చు. వీటినన్నింటినీ పరిశీలించిన మీదట పెద్దది అయినటువంటి ఈ ఆర్థిక వ్యవస్థల్లో చైనా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దదిగా 5 రెట్లు మనకు ఉన్నట్లు. ఇక ఈ వ్యత్యాసానికి కారణాలుగా మనం పరిశీలిస్తే ఇక భారత్కి చైనాతో పోలిస్తే ఆర్థిక సంస్కరణలు అంచెలంచెలుగా చర్చోపచర్చల తర్వాత ప్రణాళికాబద్ధంగా జరిగాయి. అయితే వేతనాల చెల్లింపుల సంక్షోభ క్రమంలో ఐఎంఎఫ్ బలవంతంగా భారత్లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చింది. చైనా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది, అనుకున్న పనులను సజావుగా చేసుకుంది. అందుకే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా వర్ధిల్లగలిగింది. భారత్ అలా కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బహుళ రాజకీయ పార్టీలు ఉండటానికి తోడు వేరువేరు భాగస్వాముల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ముందుకు కదిలింది. అతిపెద్ద ప్రజాస్వామిక పారిశ్రామిక సంస్థల నుంచి తొలుత అధిక ఒత్తిడి ఎదురైంది. టాటా, బిర్లా, బజాజ్ వంటి భారత్లోని అతిపెద్ద వ్యాపార సంస్థలు నాటి సంస్కరణలను వ్యతిరేకించాయి. విదేశీ దిగుమతుల కోసం ఆర్థిక విధానాలను తిరస్కరించాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలో తమ స్థానం దృష్ట్యా భారతదేశ వాణిజ్య వ్యవస్థ పతనమవుతుందని భయపడ్డాయి. చైనాకు ఇలాంటి పరిస్థితులు ఏమీ లేవు. 80% పైగా స్వదేశీయ సంస్థలే ఉన్నాయి. 1978లో తెరుచుకున్న షెజెన్ ప్రత్యేక ఆర్థిక జోను వంటి వాటిలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ అంటాం మనం వాటిని ఆకర్షించడం ద్వారా పెద్ద తయారీ సంస్థల ఏర్పాటుపైనే చైనా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ దాదాపు 31% చైనా నుంచి జరుగుతుంది. భవిష్యత్తులో అతిపెద్ద తయారీదారు దేశాలుగా ఎదగబోయే 7 దేశాలు కలిసి చేసే ఉత్పత్తికి సమానంగా చైనా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ప్రపంచం కోసం కాకుండా దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ పైనే చైనా నమూనా దృష్టి పెట్టింది. ఆర్థిక వ్యవస్థలో ఫైనాన్స్ క్యాపిటల్ మోడల్కు బదులు రియల్ ఎకానమీ పైనే చైనా దృష్టిని సారించినట్లు చైనా మేధావులు, నిపుణులు తెలిపారు. తద్వారా ఉద్యోగ సృష్టి జరిగి 1980 దశకంలో వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థాయి నుంచి పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా చైనా పురోగతి సాధించగలిగింది. 2009 నాటికి ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా చైనా నిలిచింది. ఎగుమతులు పెరగడంతో జీడిపి వృద్ధి సాధించింది. 1982 నుంచి 2018 సంవత్సరాల మధ్య కాలంలో చైనా క్యుమ్యులేటివ్ సంచిత వాణిజ్య మిగులు $3.57 మిలియన్ కాగా భారత వాణిజ్య లోటు ఇదే కాలంలో $1.2 ట్రిలియన్ నమోదైంది. చైనా తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చడంలో ఎఫ్డిఐల పాత్ర కీలకం. విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు రావడంతో తయారీ రంగం ఆధునికతను సంతరించుకుంది, సాంకేతికంగానూ పుంజుకుంది. దీంతో చైనా శక్తివంతమైంది. చైనా ఉత్పత్తి రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా అప్పటి వరకు వ్యవసాయం చేసేవారు సైతం పరిశ్రమల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చారు. గ్రామీణులు పట్టణాలకు వలస వచ్చారు. నగరాల్లో పనికి ఆదరణ పెరిగింది. చైనాలో పట్టణీకరణ ప్రణాళికాబద్ధంగా జరిగింది. అదే భారత్లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పరిశ్రమాధారితమైందిగా మార్చడం పెద్ద సవాలుగా నిలిచింది. దేశంలో సంక్షోభాలు పెరిగాయి. పరిశ్రమలు, సేవా రంగంలో అత్యధిక మంది పనిచేస్తున్న దృష్ట్యా చైనా ఆర్థికంగా పుంజుకుంది. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించుకునే స్థాయికి ఎదిగింది. భారత్లో నేటికి దుర్భర పరిస్థితి ఉంది. ఉత్పత్తి రంగంలో ఉద్యోగాల కల్పన సవాలుగా మారింది. వ్యవసాయ రంగం నుంచి కార్మిక శక్తిని నగరాలకు తరలించడం పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు చైనా ఉత్పత్తి రంగంలో
భద్రతతో కూడుకున్న ఉపాధి కల్పన జరిగింది. ఒప్పంద ఉద్యోగాలు తక్కువ. భారత్లో అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఉంది. ఇక్కడి ఉత్పత్తి రంగంలో ఒప్పందాలు, తక్కువ వేతనాలతో ఉపాధి లభిస్తుంది అని అంటూ చైనా పర్యటన సిపిఐ నివేదిక అందజేసిన వారి కృతజ్ఞతలతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.